మతం మార్పిడి అనేది నేను అసలు అంగీకరించను. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు మత ప్రచారం మాత్రమే చేస్తారు, క్రైస్తవులు మత మార్పిడి చేయరు. అంటే మత ప్రచారానికి మత మార్పిడికి వ్యత్యాసం ఏంది, డిఫరెన్స్? మత ప్రచారం అని అంటే గనక మా దేవుడు గొప్పవాడు అని చెప్పడము అది మత ప్రచారము. మత మార్పిడి అని అంటే గనక ఆ యొక్క వ్యక్తిని మతములో నుంచి మార్చడం. నేను అంటాను కదా, మతము అనే పదాన్నే నేను అసలు నమ్మను. మతం మార్చడానికే కదా నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మార్పిడి కోసమే కదా ప్రచారం. మీ దేవుడు గొప్పవాడు అంటే ఎవడు అడిగిండు మీ దేవుడు గొప్పవాడని? మతము యేసుక్రీస్తు గొప్ప, యేసుక్రీస్తు గొప్ప అని చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగిర్రు? మతము అనే పదాన్ని నేను అసలు యేసుక్రీస్తు గొప్పవాడు అంటే రాముడు లేదంటే ఈ ఖురాను వీళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నట్ట. ఎట్లా ఎవరు చెప్పారు మీకు? వీక్లీ వచ్చేసరికి మీటింగ్లు పెట్టుకొని యేసుప్రభు గురించి గొప్పతనం చెప్పమని మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు, ఎవరు అడిగిరు? అంటే దాని అర్థం ఇతరులని మీరు డిగ్రేడ్ చేస్తున్నట్టే కదా. మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు కనుక ఒక్కొక్కటి నేను ఆన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మతము అనే దాన్ని నేను అసలు నమ్మను. కార్ల్ మార్క్స్ అంటాడు కదా, రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్. మతము అనేది ఒక నల్ల మందు లాంటిది, ఒక మత్తు మందు లాంటిది.